ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ను అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం. ఆర్యవయసుల సంక్షేమానికి కృషి చేస్తా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ. రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. పెద్దాపురం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరిరాజు. అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ప్రకటన. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ను అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధులుగా ఉన్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆర్డీతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ కాకినాడ బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. స్థానికంగా పర్యాటక అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఎంతో అద్భుతమైన సముద్రం ఒకవైపు, పక్కనే ఆనుకుని బ్యాక్ వాటర్ తో కూడిన ఫ్రాక్ మరోవైపు, సమీపంలోని పచ్చదనంతో కలిపి సుందరమైన ప్రాంతంగా కాకినాడ బీచ్ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ బీచ్ ప్రాంతంలో పర్యటిస్తున్నామన్నారు. జనవరి నాటికి కాకినాడ బీచ్ ప్రాంతంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పిఠాపురంలోని యు కొత్తపల్లిలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సందర్శించిన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం, న్యాయపరమైన సమస్యలతో మంచి ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి ప్రారంభించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నిర్వీర్యమైందన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో స్థానిక నాయకత్వంతో కలిసి త్వరితగతిన న్యాయపరమైన చిక్కులను అధిగమించి అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో స్థానిక విద్యార్థుల కోటా అంశం ఆలోచించాలని కోరారు. పర్యటనలో స్థానిక ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీ స్వామినాయుడు, ఓఎస్డీ చైత్ర వర్షిని, జిల్లా పర్యాటక శాఖ అధికారి పోసయ్య తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే వాళ్ళు దీన్ని విజిట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇక్కడి నుంచి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని కూడా విజిట్ చేస్తాం. వీటిని మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఏం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్వదేశీ దర్శన్ అనేటువంటి పథకం కింద ఈ కార్యక్రమాలు ప్రారంభించారు గతంలో. అయితే వీటిని పూర్తి చేయడంలో కానీ, లేదా డిస్ప్యూట్ ఉన్నప్పుడు డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే విషయంలో కానీ ఎక్కడా శ్రద్ధ వహించలేదు గడిచిన ప్రభుత్వం. అందువల్ల ఇవాళ మేము డిస్ప్యూట్ ఉన్నటువంటి కొంత ప్రాంతంలో వారితోటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, నేను మాట్లాడి అది రిజాల్వ్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ పూర్తిగా 16 రూములు రెడీ చేసి ఉంచారు. వాటన్నిటిని కూడా ఫంక్షనల్ చేసేదానికి, దాంతోపాటు అంతవరకు పరిమితం కాకుండా ఈ వాటర్ స్పోర్ట్స్ని డెవలప్ చేయటం, అదేవిధంగా బీచ్ ఫెస్టివల్ని ఇంతకుముందు జరిగేవి ఈ మధ్యకాలంలో పూర్తిగా చేయలేదు. ఆ బీచ్ ఫెస్టివల్ని కూడా జనవరి సీజన్ జనవరిలో బీచ్ ఫెస్టివల్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు జెట్ స్కీసు, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ అన్నింటినీ కూడా ఇందులో ఏర్పాటు చేసి దీన్ని ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్ది వెంటనే అక్టోబర్లోనే దీన్ని ఫంక్షనల్గా చేయాలని ప్రయత్నిస్తాం.
దాంట్లో భాగంగానే అక్టోబర్ మొదటి 2వ వారాల్లోనే దీన్ని మొత్తంగా పర్యాటకులకు ఉపయోగపడే విధంగా రూపుదిద్దడం ప్రారంభిస్తాం కూడా. ప్రారంభించడం ద్వారా ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే వాటిని అంచెలంచెలుగా కంప్లీట్ చేస్తాం. ఆర్యవైశ్యుల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ అర్బన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గ్రంథి బాబ్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. చాలా మందికి ఇస్తాం కానీ కొంతమందే సద్వినియోగం చేసుకుంటారు. సద్వినియోగం చేసుకోవడం కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఆ సంఘానికి, మీరు ఏదైతే సంఘం ఏర్పాటు చేస్తారో సంఘానికి ఉపయోగపడతారు, సమాజానికి ఉపయోగపడేలా చేసుకునే వ్యక్తులు ఎవరు అన్నారంటే అది వైశ్యాసని సందర్భంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే సంఘ బిల్డింగ్లు సక్రమంగా చూసుకోవడం కానీ, ఆర్యవైశ్య సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయడం కానీ, కింద స్థాయిలో చేయడం కానీ, అనేక సేవా కార్యక్రమాలు చేయడం కానీ, అనేక దేవాలయాల ద్వారా మీరు సత్రాలు ఉంటాయి, అవి కూడా పెయింటింగ్ చేయడం కానీ అన్నీ కూడా చూస్తాను, తెలుసుకున్నాను. హిస్టరీ చాలా బాగా చేస్తున్నారు. అలాగే సంఘాలు పెడతాయి కానీ కొంతమంది భక్తుల పేర్లు బాగా వస్తాయి. కొంతవరకు ఉంది రూములన్నీ కూడా రిలీజ్ చేయాలి. అవి అయితేనే మన కళ్యాణ మండపానికి ఒక గుర్తింపు వస్తుంది. అదే ఇప్పుడు కింద గొడవలు కూడా చెప్పారు, రూమ్స్ కూడా కంప్లీట్ చేయండి. కొత్త టీము అడగకుండా లక్షలు ఇచ్చారు. మనం వాళ్ళకి బాధ్యత చెప్తే ఆ రూములు కంప్లీట్ చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారం మనం అందరూ కూడా అందించి దీని ఒక చక్కటి విశ్రాంతి భవనం కింద తయారు చేయాలని ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్కి వాళ్ళ ముగ్గురికి కూడా ప్రత్యేకమైనటువంటి అనుభవం చేసుకుంటూ కంపల్సరీగా మనందరూ కూడా సహకరిస్తామని చెప్పి నా వద్ద నేను కూడా వాళ్ళు ఏదైనా అడిగితే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ముందు రూమ్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే మనకు ఆదాయం పెరుగుతుంది. వచ్చినటువంటి వాళ్ళు మనం విశ్రాంతి తీసుకోవడానికి భవనం కూడా ఉంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంపీ వారికి, కాకినాడ అర్బన్ జిల్లా ప్రమాణ స్వీకారం అంటే చాలా ప్రశాంతంగా జరిగింది. మరి ఇలాగ కార్యక్రమాలు ముందుకు చేసుకుంటూ ఇవాళ పదవి తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా మీ అంటే మీకు వార్డులు ఉంటాయి, ప్రతి వార్డులో అక్కడ సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. మీ కింద అర్బన్ జిల్లా అంటే ఒక్కడే కాదు, మీకు వార్డ్స్ ఉంటాయి కదా, ఆ వార్డులో కూడా మహిళా సంఘం అవనండి, జిల్లా మన యువజన సంఘం అవనండి, స్వాస్థ్య సేవా దళం అవనండి, 4 సంఘాలు మీరు అన్ని చోట్ల ఏర్పాటు చేసుకుని ఆర్యవైశ్య సంఘాన్ని బలోపేతం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. సరే, సంఘంలో రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజంలో పేద విద్యార్థుల ఉన్నత చదువులకు తన చేతుల మీదుగా 2,60,000 రూపాయల సాయం అందిస్తున్న ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లి తోట ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల డాక్టర్ బాదం బాలకృష్ణ క్లినికల్ ల్యాబ్ ప్రాంగణంలో గల రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తొలుత ముఖ్య అతిథి పంతం నానాజీకి క్లినికల్ ల్యాబ్ ను చూపించి వారు అందిస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమానికి ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని 18 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఒకరికి 25,000 రూపాయల హీరింగ్ ఎయిడ్, పేద మహిళకు కుట్టు మిషన్, పేద విద్యార్థికి సైకిల్ ను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి పంతం నానాజీకి ట్రస్ట్ సభ్యులు సాలువా కప్పి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ పేద విద్యార్థులకు సాయం అందిస్తున్న ట్రస్ట్ సేవలను ప్రశంసించారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ ట్రస్ట్ ద్వారా 75 లక్షల రూపాయలతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ జగన్నాథరావు, టీవీవి పద్మనాభం, వాడకట్టు సురేష్, పి అరుణ్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే దీని ఓపెనింగ్ నేను రావాలా, నేను ఊళ్ళో లేక నేను రాలా. ఒకరోజు కూలితోటి ఇంచుమించు బాడీలో ఉన్న సగం పరీక్షలు పూర్తి చేసేసి హాస్పిటల్ అంటే ల్యాబ్ ఒక్కరోజు కూలితోటి ఈ హాస్పిటల్లో ఇంచుమించుగా సగం టెస్ట్లు అయిపోతాయి ఈ డయాగ్నోసిస్ సెంటర్లో. ఆలోచన వాడు కలగడం, వాడికి వృత్తులందరూ సహకరించడం, వాడు అంత గొప్పగా దీన్ని ఆర్గనైజ్ చేయడం. ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా ఒక పూటంతా పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటున్నారు. 1 గంట వరకు ఇక్కడ ఉండడం, ఇంకా మా బ్యాచ్లో భద్రామం వచ్చి అలాగా అందరూ సమిష్టిగా చేస్తున్న దానికి నాయకత్వంలో ముందుకు మరింతకు వెళ్ళాలని నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. స్నేహితుడిగానే కాదు, ఒక అని నేను అనేక సందర్భాల్లో లెక్కెడితే 100 దాటిపోద్దేమో వీడికి ఫోన్లు చేసి అక్కడ బ్లడ్ కావాలి, ఇక్కడ బ్లడ్ కావాలి, అక్కడ బ్లడ్ కావాలి చెప్పిన వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే ఆ బ్లడ్ ఏర్పాటు చేసి ఎన్నో ప్రాణాలు నా ద్వారానే కాపాడాడు. లేకుండా నా ద్వారా కాకుండా ఇంకా ఎంతమంది ప్రాణాలు కాపాడాడు వాడికి బాగా పూర్తి ఆయుష్ అని చెప్పి కోరుకుంటున్నాను. మెడికల్ స్టూడెంట్స్ని ప్రతి సంవత్సరం 1,20,000 ఇస్తూ ముగ్గురిని చదివించాం. అలాగే 400 ఏళ్ళు ఇచ్చాం. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎక్కడో అక్కడ వాళ్ళు ఇలాగ అవసరం ఉందని చెప్పి మాకు చెప్పగానే దానికి కూడా మేము స్పందిస్తున్నాం. అలాగే మరి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ ఎవరు చెప్పినా సరే కొద్ది మార్కులు కొలమానంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే సకంలో చదువు ఆఫ్ చేయకుండా ప్రజలందరినీ కోరేది ఏంటంటే మీరు చదివిన కాలేజీల్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ అందరూ సమిష్టిగా ఒక ఇలా ట్రస్ట్లు ఏర్పాటు చేసి 10 మందికి సాయపడాలి. మనం గవర్నమెంట్ పరిధిని దాటి గవర్నమెంట్ చేయలేదు, మరి మనం అందరూ కూడా సమిష్టిగా మన సొంత నిధులు ఏవైతే ఉన్నాయో సమకూర్చుకుంటే మనం చేయొచ్చు. మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఇలా ట్రస్టులు ఫారం చేసి 10 మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ మరి మా ట్రస్ట్ మీద ప్రేమతో ఒక స్నేహితుడిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన అమృతహస్తాలతో ఈ విద్యార్థులకు చెక్కులు ఇచ్చిన నానాజీ గారికి ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పెద్దాపురం డీఎస్పీగా శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. డీఎస్పీ లతా కుమారికి బదిలీ కావడంతో ప్రభుత్వం నూతన డీఎస్పీగా శ్రీహరిరాజును నియమించింది. అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని కొత్త డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈరోజు పెద్దాపురం సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకున్నాము. అంటే ఇప్పటివరకు మన రాజమండ్రి డీఎస్పీ పనిచేస్తాం. యాక్చువల్లీ ఈ ఏరియా అంతా కూడా మనకి కొత్త ఏరియా, కానీ మీ అందరి సహకారంతో మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దాని దగ్గర పనిచేస్తాం. గత 85 సంవత్సరాలుగా గణపతి నవరాత్రుల మహోత్సవాలను కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్ లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం సభ్యులు అందరూ అభినందనీయులని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పేర్కొన్నారు. కాకినాడ నగర చరిత్రలో అత్యంత ప్రాచీన కాలం నుండి వైభవంగా నిర్వహించే బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం 85 ఏళ్ల సుదీర్ఘ వార్షిక గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవ కమిటీ చైర్మన్ గా పులవర్తి సీతారామమూర్తి స్వీయ సారథ్యంలో వర్తక సంఘం సభ్యుల సమన్వయ సహకారంతో స్వామివారి ఉత్సవాలు 9 రోజుల పాటు రోజుకో విధంగా మండపం అలంకరణ చేయడం నుండి అనేక రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది. అనంతరం గణపతి నిమజ్జనం, తదనంతరం ఆదివారం వర్తక సంఘం సభ్యులు తలాటం తాతాజీ దాతృత్వంతో సుమారు 3,000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ అన్నదానం కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు సందర్శించి సంఘం సభ్యులను అభినందించారు. కాకినాడ ఆధ్యాత్మిక నగరంగా పేరు సాధించిన నేపథ్యంలో నేటి తరం ధార్మిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ కార్యాలయంలో 3 ప్రజా ప్రతినిధులను సంఘం తరపున ఘనంగా సత్కరించి మెమెంటోలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వర్తక సంఘం ఉపాధ్యక్షులు బహదూర్, మహాడిక్ శ్రీనివాస్, కోశాధికారి జానీ, ఆవుపాటి సత్యనారాయణ, వైస్ చైర్మన్ భవిరిశెట్టి విశ్వనాథం, మట్టపల్లి నాని, గ్రంథి నాగేశ్వరరావు, కంతేటి సాయిబాబు, పట్నాల రాము, నెల్లిపూడి ఉదయ్, మానుకొండ రమణ, ఎం బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. దేవాలయం మీద అనేది ఉంటాయి కానీ అదే దేవాలయంలో అన్ని దేవుళ్ళు ఉన్న ఈ దేవాలయం ఎక్కడ ఉండదు, కానీ మన కాకినాడలో ఉంటుంది. చెప్పాలంటే జగన్నాపురం చూసుకున్నట్లయితే మనకి శివాలయం తర్వాత విష్ణాలయం, అదేవిధంగా మళ్ళీ ఎదురుకొస్తే పెద్ద శివాలయం, అయిన తర్వాత వేణుగోపాల ఆలయం ఆలయంలోనే ఈరోజు అష్టలక్ష్మి ఆలయం కూడా వచ్చింది, లక్ష్మీనారాయణ స్వామి. అదేవిధంగా ముందుకెళ్తే గీతా మందిరం, ఆ తర్వాత చూసుకుంటే సత్యనారాయణ స్వామి ఆలయం, అదేవిధంగా బాలకృష్ణ సుందరమ్మవారి ఆలయం, గోకాలమ్మ తల్లి, సాయిబాబా ఆలయం, శ్రీనివాస దేవాలయం, మానుగుడి. అలాగా ఒకే లైన్లో ఇన్ని దేవాలయం ఉన్నది ఎక్కడ ఉండదు. అందుకే ఆధ్యాత్మిక కేంద్రం మన కాకినాడ. సినిమా రోడ్డు, సినిమా హాళ్ళు ఉంటాయి, మెయిన్ రోడ్డు ఒకే ప్రాంతంలో ఉంటుంది. ఒక మన పూర్వీకులు మంచి కాకినాడ ఇచ్చారు మనకి. విధంగా అన్ని దేవాలయం ఒక చోటకి వెళ్ళి కట్టడం, అదే స్ఫూర్తి అందరిలో వచ్చింది. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏ దైవ కార్యక్రమం చేస్తున్నట్టు కూడా చాలా పరిశుభ్రంగా చేస్తారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా తప్పేసం చేస్తున్నారు. ఈరోజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఎన్ని బంగారు వస్త్ర సంఘం వాళ్ళు ఈరోజు అన్నదాన కార్యక్రమం కాకుండా అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. బంగారం వస్త్ర సంఘం వారి ఆధ్వర్యంలో 85వ గణపతి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగినాయండి. దీనికి మా కమిటీ వారు అందరూ కలిసి పులాత సీతారామతి గారు చైర్మన్ ఎన్నుకున్నాం. వారు చాలా బాగా చేశారు. వారు మా కమిటీ తరఫున అభినందిస్తున్నామండి. అలాగే కలశ పూజ స్త్రీల సౌభాగ్యం ఉండాలని పసుపు, కుంకుమ, పువ్వులు, పళ్ళు, ముత్యం పగడం, ఇలాగా స్త్రీలకు సంబంధించిన అన్నీ కూడా మంచి జరగాలనే దాంతో మా వర్తకులు అందరూ చేశారండి. అలాగే ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి తలాడుతున్న తాతాజీ గారని ఆయన మొత్తం స్పాన్సర్ మొత్తం ఆయన పెట్టుకున్నారండి. వారికి కూడా మా సంఘం తరపు నుంచి వాళ్ళు అభినందిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి మన సిటీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ వనవాడ వెంకటేశ్వర గారు, కొండబాబు గారు కూడా ఆయన వచ్చారండి. అలాగే మన కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెల శ్రీనివాస్ గారు కూడా వచ్చి వారు కూడా వచ్చారు. అలాగే మా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంత నానాజీ గారు కూడా వస్తానారండి. వారు వేరే కార్యక్రమాలు వస్తారని మేము వస్తారని చూస్తున్నామండి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా మా సంఘం తరపున అభివృద్ధి తెలుపుకుంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన తలాడం తాతాజీ గారిని అభినందిస్తున్నాం. కాకినాడలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ పేర్రాజుపేట ప్రాంతంలో క్వాలిటీ కేర్ క్లినికల్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథులుగా పాల్గొని ల్యాబ్ ను ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కత్తిరించి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషియన్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన రవి కాకినాడలోని అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్లినికల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమని, ఆధునిక సాంకేతికతో కూడిన ఈ ల్యాబ్ ను కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం క్వాలిటీ క్లినికల్ ల్యాబ్ అధినేత రవి మాట్లాడుతూ సాంకేతికతకు అనుగుణంగా అత్యాధునిక మిషనరీను అమెరికా దేశం నుండి తీసుకువచ్చి అతి తక్కువ ధరలకు ప్రజలకు సేవలు అందించాలనే సదుద్దేశంతో ఈ ల్యాబ్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సబ్జెక్ట్ గురించి 20 ఇయర్స్ పనిచేస్తూ అందులో ఏది లేదు కాకినాడకి అనేదాన్ని కోస్టల్ ఆంధ్రలోనే లేని ఒక మిషనరీస్ అన్నింటినీ కూడా టెస్టులు చేయడానికి అన్నింటినీ కూడా A to Z అన్ని టెస్టులు ఇక్కడ చేయగలిగేలాగా, ఈజీగా చేయగలిగేలాగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆయనకున్న 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో కాకినాడకి లేనివి ఇక్కడ ప్రజలకు ఉపయోగపడేవి తెచ్చిపెట్టాలని చెప్పి ఒక 4 ఫ్లోర్స్లో అడ్వాన్స్డ్ ల్యాబ్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజే ఎమ్మెల్యే కొండబాబు గారు నేను ఇక్కడికి వచ్చి ఈ ల్యాబ్ని చూసాం. నిజంగా ఎంత హైజీన్గా, ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఈయనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈయన తీసుకొచ్చిన మిషనరీస్ నుంచి US నుంచి తీసుకురావడం కానివ్వండి, లేకపోతే యూరోప్ నుంచి తీసుకురావడం కానివ్వండి, కాకినాడలో ఇలాంటి మిషనరీస్ ఉంటాయా అనే ఆశ్చర్యపోయే విధంగా అంత అడ్వాన్స్డ్ మిషనరీస్తో ఈ ప్రజలకు ఉపయోగపడేలాగా ఇంత మంచి ల్యాబ్ ఓపెన్ చేసినందుకు నేను ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నాను. రవి గారు, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ యూ గుడ్ సక్సెస్. ఎందుకంటే ఆరోగ్యపరంగా అపోలో అంటే మనందరికీ తెలిసిందే, అపోలో మంచి సేవలు ఎప్పటి నుంచో అందిస్తాము. అందులో అటువంటి సంస్థల నుంచి బయటకు వచ్చి ఒక మంచి ఆలోచనతో ఒక పేషెంట్కి కన్సల్టెంట్ కమ్ డయాగ్నోస్టిక్
రెండు కలిపి ఒక చోట ఉండడం అన్నది ఒక పేషెంట్ పరిస్థితి ఇవాళ మనం అనుకున్నది ఈజీగా ఉండదు. కానీ పేషెంట్ వచ్చిన రోజు టెస్ట్కు కన్సల్టెంట్కి ఒక చోట, మళ్ళీ టెస్ట్కు ఒక చోటకి ఇన్ని చోట తిరగడం అన్నది చాలా ఇబ్బందికరమైన జనరేషన్. నేను ఒక 2 సందర్భాల్లో ఒక పేషెంట్గా నేను కూడా ఫేస్ చేసినటువంటి సందర్భం. అందుకనే ఒక అడుగు ముందుకేసిందని చెప్తా ఉన్నాను. వైద్యపరంగా ఒక అడుగు ముందుకేసి ఇక్కడే డయాగ్నోస్ చేసి, ఇక్కడే కన్సల్టేట్ చేసి, ఏదన్నా ఇబ్బందులు వస్తే ఇక్కడే డయాగ్నోస్ చేసి, అప్పుడు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ఉంటే ఫర్దర్ ఉంటే వేరే హాస్పిటల్స్కి ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ ఫర్దర్ వైద్యం చేయించు. ₹1,00,000 కదా ఫస్ట్ వారిని అభినందిస్తున్నాను. ఎందుకు అభినందిస్తున్నానంటే ఫస్ట్ ధైర్యం ఉండాలి. ఎందుకంటే చాలా పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే చాలామంది పెడతారు కానీ ఇది వర్కౌట్ అవుతుందో లేదని కూడా ఆలోచిస్తారు. చాలామంది కొన్ని టెస్టుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి, లేక అలాంటిది ఇక్కడ ధైర్యం చేసి పెట్టారు. అదేవిధంగా తనకు అనుభవం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఈ స్మార్ట్ సిటీలో ఇప్పటికే మనకి అనేక హాస్పిటల్ నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈరోజు క్వాలిటీ క్లినిక్ని కూడా ఇక్కడ పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకున్నట్లు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఇది దినదిన అభివృద్ధి చెంది వారు మంచి సర్వీస్ ఇస్తూ ప్రజలకి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. చాలా ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫస్ట్ టైం మేము కాకినాడ తీసుకొచ్చాము సార్. ఆ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ 1.5 CR. అది ఫస్ట్ టైం మన కాకినాడ మనకి వైజాగ్లో ఉంది సార్. నెక్స్ట్ తర్వాత హైదరాబాద్లో ఉంది. సెకండ్ టైం మనమే తీసుకొచ్చాం సార్. ఇంటిగ్రేటెడ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చాము. గంటకి 450 వస్తుంది సార్. చాలా సంతోషంగా ఉన్నారు సార్. చాలా ఆనందంగా ఉంది. స్వచ్ఛ సాగర్ సురక్షిత్ సాగర్ నినాదంతో చేయూత సంస్థ ఆధ్వర్యంలో చేయూత సభ్యులు, కాకినాడ నగర ప్రజలు అత్యధిక సంఖ్యలో చిన్నారులతో బీచ్ క్లీన్ ఆఫ్ కార్యక్రమం కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లో నిర్వహించారు. చేయూత అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్లు, అల్లీంలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను తమ బాధ్యతగా తీసుకోగలిగితే ప్రజలందరినీ అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోగలమని పిలుపునిచ్చారు. జిల్లా సైన్స్ అధికారి, చేయూత పర్యావరణం విభాగం చైర్మన్ శ్రీనివాస్ వినీల్ మాట్లాడుతూ ప్రజలందరూ పరిసరాల శుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. రోటరీ చేయూత భవన్ చైర్మన్ సురభి శారద మాట్లాడుతూ చిన్నారులు ఇప్పటి నుండే వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు తాము నివసించే ప్రాంతాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రముఖ న్యూరో సర్జన్ కె చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత ఆర్థిక కార్యదర్శి చింతా నారాయణమూర్తి, రైతుకు వందనం చైర్మన్ చీకట్ల సత్యనారాయణ, బ్లడ్ విభాగం చైర్మన్ శ్రీనివాసరావు, చేయూత చిరుదీపం చైర్మన్ తేజస్వి, మహిళా విభాగం కార్యదర్శి అంగాడి లక్ష్మి, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, సైన్స్ టీచర్ రమణమూర్తి, వ్యవసాయ విస్తరణాధికారులు రత్న, ప్రశాంతి, శ్రీధర్, చింతా పవన్ కళ్యాణ్, విజయ్, శివమాధవ్, సత్య తదితరులు పాల్గొన్నారు. దీంట్లో చేయూత సంస్థ చిన్నారులు అలాగే సభ్యులు, కాకినాడ పట్టణంలో సందర్శకులు, బీచ్ సందర్శకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఇక్కడ బీచ్ క్లీనప్ అనే ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతోనే కాకుండా ప్రతి ఆదివారం కూడా మరి 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మేము గతం నుంచి కొనసాగించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మన ఆరోగ్యాన్ని ఈరోజు ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మరి అందరికీ కూడా మన నదులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ రోజున సముద్రాన్ని అలాగే నదుల్ని మన వ్యర్థ పదార్థాల నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ట్రస్ట్ ద్వారా 6 కోట్ల రూపాయలతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యం ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ నాగమల్లితోట NFCL రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ట్రస్ట్ భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పరిశీలించేందుకు విచ్చేశారు. ట్రస్ట్ భవనానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ కుమార్, సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంతం నానాజీకి ట్రస్ట్ చైర్మన్, ప్రాజెక్ట్ చైర్మన్లు ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను తెలియజేశారు. భవనంలోని 5 ఫ్లోర్లలో ఏర్పాటు చేసిన బోర్డ్ మీటింగ్ హాల్, ఓపెన్ ఆడిటోరియం, మినీ కాన్ఫరెన్స్ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ
సెంటర్లను నానాజీ పరిశీలించి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఫిజియోథెరపీ సెంటర్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను చూసి వారు అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. ట్రస్ట్ భవనానికి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి ట్రస్ట్ సభ్యులు సాలువా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యం ఉంటుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అన్ని ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాక్చర్ల సూర్యం, జయేష్ దేశాయ్, హరిబాబు, జిఎస్ మూర్తి, సి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, కెఎస్ మూర్తి, బండారు సాయిరాం, దామిరి శ్రీనివాస్, సామా భాస్కర్ పెద్ద సంఖ్యలో ట్రస్ట్ సభ్యులు, బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకు అర్థమైంది, ఇది ఎవరి చేతిలో పెట్టవలసి ఉందో రాసి పెట్టింది అటువంటి చేతి మీద పెట్టబడ్డది, అలా వారి చేతి మీద కానీ తీర్చిదిద్దబడ్డది. అలాగే వెంకటేశ్వరరావు గారు కూడా నాగనారాయణ గారు వాళ్ళు కూడా దాతృకులు పెద్ద చేతితో 50 లక్షల రూపాయలు ఇక్కడ 30 లక్షల రూపాయలు అక్కడ ఇవ్వడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇందులో అయితే దీంట్లో వీళ్ళ యొక్క శ్రమతో పాటు ఆలోచన ఎక్కడ ఏది బాత్రూమ్ దగ్గర ఏది ఉండాలా, ఈ ల్యాబ్కి పక్కన ఉండాలా, ప్రతి అడుగున వచ్చేవాళ్ళ యొక్క కంఫర్ట్ గురించి, అలాగైతే ఇంకా ఇంటీరియర్స్ గురించి వస్తే నిజంగా నేను కాకినాడలోనే ఉన్నానా, మన కాకినాడలో ఎంత గొప్ప ఇంటీరియర్ ఒక ఫౌండేషన్ నడుస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ముందు ఏ అవసరం వచ్చినా సరే నేను ఈ ట్రస్ట్లో నేను ఒక నా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదో రూపంలో నేను చూపిస్తాను. ఈరోజు మా రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ యాన్యువల్ బాడీ మీటింగ్ ఉంది. సో మా డోనార్ ట్రస్టీస్ అందరినీ కూడా పిలిచి ఇవాళ ఒకసారి అంతా యాక్టివిటీస్ అన్ని రివ్యూ చేసి పాస్ట్ జరిగిన పెర్ఫార్మెన్స్, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ మనం ఏ స్టేజ్లో ఉన్నాయి అలా అన్ని ప్లాన్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఆ మీటింగ్కి ఒక్కొక్క ప్రాజెక్ట్ హెడ్ ఒక ప్రాజెక్టు, మాకు 5 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఆల్రెడీ లోగడ అందరికీ చెప్పాము. ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్, ఒకటి ఫిజియోథెరపీ ప్రాజెక్టు, ఒకటి బ్లడ్ బ్యాంక్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలా 5-6 ప్రాజెక్టుల కింద మొదలుపెట్టాము. అందులో ఫిజియోథెరపీ ప్రాజెక్ట్ ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే గారైన నానాజీ గారు వచ్చి కూడా సందర్శించి చాలా ఎంకరేజ్ చేశారు. డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్కి ఆయన చేయాల్సిన సాయం కానీ చేస్తానని చెప్పారు. అట్లాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్ హెడ్స్ అందరూ కూడా మాట్లాడి వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పారు. సో ఈ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మా ట్రస్టీస్ అందరికీ కూడా డొనేషన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడలో లోకల్ బిజినెస్ నెట్వర్క్ ను ప్రారంభించి వారి వ్యాపార అభివృద్ధితో పాటు వారు సంపాదించిన లాభంలో కొంత సొమ్ము సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించేందుకు ముందుకు వచ్చిన ఎల్బిఎన్ సేవలు అభినందనీయమని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం సామా పబ్లిక్ స్కూల్లో లోకల్ బిజినెస్ నెట్వర్క్ సంస్థ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వహించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ముఖ్య అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణకు ఎల్బిఎన్ సంస్థ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమానికి ఎల్బిఎన్ ప్రెసిడెంట్ అంకూర్ సురానా అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఎల్బిఎన్ ప్రెసిడెంట్ అంకూర్ సురానా, ముగ్గురు సోదరులు, ఎల్బిఎన్ ట్రెజరర్ డాక్టర్ సిరాజ్లు రక్తదానం చేసి ఇతర సభ్యులకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ బాదం బాలకృష్ణ మాట్లాడుతూ యువత అంతా ఎల్బిఎన్ ను స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలన్నారు. ప్రెసిడెంట్ అంకూర్ సురానా మాట్లాడుతూ ఈ మెగా రక్తదాన శిబిరంలో 100 బ్లడ్ ప్యాకెట్స్ ను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎల్బిఎన్ సెక్రటరీ సతీష్ కుమార్, ట్రెజరర్ డాక్టర్ సిరాజ్, వైస్ ప్రెసిడెంట్ పి రవితేజ, రోటరీ క్లబ్ ఎలెక్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దుర్గరాజ్, ఎల్బిఎన్ సభ్యులు పాల్గొన్నారు. కొంతమంది యువకులు ఇలా కలిసి రకరకాల సంస్థలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ మనందరికీ తోడ్పడాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రజల్లో చాలా అవగాహన రావాలి. ప్రతి ఒక్కళ్ళు తోడ్పడినప్పుడే ఇలాంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి. 100 మంది రక్తదానం చేయబోతున్నారంటే ఈ రోజున చాలా గొప్ప విషయం. నిజంగా వీరిని అభినందించాలి. మరి రక్తదానం చేయడంలో చాలామంది గొప్పవాళ్ళు ఉంటాయి. నీరసం వస్తుందని అదేని ఇదని. మరి నేను ఇప్పటిదాకా 87 సార్లు రక్తదానం చేశాను. మరి ఎప్పుడు నా 30 ఏళ్ళకి మొదలుపెట్టాను. నేను ప్రత్యేకంగా అందరినీ నేను కోరేది ఏంటంటే, ఒకరి రక్తదానం ఇదివరకు ఒకరి ప్రాణదానం అనేవారు, ఇప్పుడు నలుగురికి ప్రాణదానం. దాని ప్లేట్లెట్స్ కింద కానీ, ప్లాస్మా కింద కానీ, రెడ్ బ్లడ్ సెల్స్ కింద కానీ ఇలా విడదీసి అనేక మందికి ప్రాణదానం చేయొచ్చు. మన జీవితంలో
ప్రాణం అయితే పోయలేం కానీ ప్రాణాలు నిలపడానికి ఉపయోగపడింది రక్తదానం. కాబట్టి అందరూ కూడా ఈ రక్తదాన శిబిరానికి సహకరించాలి. రక్తదానం గురించి అవగాహన ఏర్పరచుకొని ప్రతి 3 నెలలకి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్న డాక్టర్ సురానా గారికి, ఆ సంస్థ LBNలో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ రక్తదాతలను కూడా ప్రోత్సహించే విధంగా మిగతా సంస్థలు కూడా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. డొనేషన్ క్యాంపు మేము గ్రూప్ పెట్టింది లోకల్ బిజినెస్ నెట్వర్క్ అన్నది 1 సంవత్సరం 3 నెలలు అయింది. దాంట్లోనే ఇది 2వ సారి అండి. ఈ లాస్ట్ టైం మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసిన దానికి 62 యూనిట్లు ఇచ్చాం. ఈసారి 100 యూనిట్లు ఇవ్వాలి అని చెప్పి మేము దీనికి ఏర్పాటు చేసామండి. 100 యూనిట్లు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. ఈ డొనేషన్ చేయడానికి నాకు సహకరించింది మా టీం మెంబర్స్ అండి. LBNలో ఉన్న టీం మెంబర్స్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ 2వ సారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టగలుగుతున్నాం. మా టీంలో మాకు మేజర్గా సపోర్ట్ చేసేది మా వైస్ ప్రెసిడెంట్ తేజ, సెక్రటరీ గారు సతీష్ గారు, ట్రెజరర్ గారు సిరాజీ గారు ట్రెజరర్ గారు ఇప్పటికీ 22వ సారి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. అలాగే నేను 12వ సారి అండి. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు 3వ సారి, ఆయన మొదలెట్టలేదు, దీనివల్ల మొదలెట్టారు. అలాగే మా సెక్రటరీ గారు కూడా చేస్తున్నారు. అలాగే టీం మొత్తం కూడా దీనికి సహకరిస్తున్నారు. మొత్తం మెంబర్స్ అందరూ సహకరిస్తున్నారు. బిజినెస్ చేసుకుంటూ ఎంతో కొంత మనం సర్వీస్ కూడా చేయాలి అని అందరూ చెప్పడం వల్ల ఇది మేము చేయగలుగుతున్నాం. ఇలాగే ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పి వాళ్ళందరినీ కోరుకుంటూ దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మా టీం అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలోనికి స్వాగతం. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. కాకినాడ CITU కార్యాలయంలో IFTU జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణ అధ్యక్షతన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో CITU జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లూరి వెంకటేశ్వర్లు, INTUC జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, IFTU రాష్ట్ర అధ్యక్షులు యేసులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో CITU జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, నగర కన్వీనర్ మలక వెంకటరమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు, వర్కింగ్ కమిటీ సభ్యులు కుంచె చిన్న, INTUC కాకినాడ రూరల్ కార్యదర్శి కె వీరబాబు, ఉపాధ్యక్షులు వి సాయి, AICCTU నాయకులు నరసరాజు, AITUC నగర కార్యదర్శి తోకల అన్నవరం, సెక్యూరిటీ గార్డ్ యూనియన్ సెక్రటరీ జి రామయ్య, PYS జిల్లా అధ్యక్షులు గంటా బాలరాజు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని విజయవంతం చేయాలని చెప్పేసి కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని సాధించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి మారకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారి విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడం కోసం, ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం కేంద్ర కార్మిక సంఘాలు ప్రతినిబడుతూ ఉన్నాయి. దీనికి ప్రజా మద్దతును కూడగట్టడం కోసం మేము 2వ తేదీన హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఒక నిరసన దీక్ష చేపట్టాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ఎంతోమంది రైతులు భూములు ఇచ్చి ఈరోజు కూడా నడి రోడ్డు మీద ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఏదైతే మన డిప్యూటీ సీఎం ఉన్నారో సీఎం గారు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాని మునుపు పేద ప్రజల గురించి ఎందెన్నో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరాలంటే బీజేపీతో ఆయన మాట్లాడి ఏదైతే కార్మికులకి అన్యాయం జరుగుతుందో ఈ అన్యాయానికి వ్యతిరేకంగా ఈ ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇప్పుడు వందనాలు తెలియజేస్తున్నాను. రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు ఇవన్నీ కలిపి రేపు జరుగుతాయి. అజెండా ఏమిటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకోవడం కోసం చెప్పి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. అక్టోబరు 2, 3, 4 తేదీలలో
కలెక్టర్ ఆఫీస్ ముందు ఒక కార్యాచరణ చేస్తున్నాం. దాన్ని జయప్రదం చేయడం కోసమని ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుతం అధికార పార్టీ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు చొరవ తీసుకుని ఈ ప్రైవేటీకరణ నిలుపుదల చేయడం కోసం అని చెప్పి ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుతున్నాం. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలి. దీనిపై మరి ఈరోజు ఏదైతే నిర్ణయం తీసుకుందో 2, 3, 4 తారీఖుల్లో మరి నిరసన కార్యక్రమం ఉంది. వైజాగ్ ఉక్కు మీద మరి హక్కు మీద మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఆ రోజు నిరాధ్యక్షులు, అలాగే ఉద్యమాలు చేయడానికి అన్ని కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు కూడా 1, 2, 3, 4 తారీఖుల్లో ఉద్యమాలు చేయడానికి మరి కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి మరి నిర్ణయం తీసుకున్నాయి. దీనికి కట్టుబడి ఐఎన్టీసీగా మేము దేశవ్యాప్తంగా కూడా అందరం కూడా పిలిపిస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలిపిస్తూ దీనికి మద్దతు పలకమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర 2వ తారీఖున నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం కూడా చేయడం జరిగింది. విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు మళ్ళీ అలాంటి ఉద్యమం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అందుచేత రాష్ట్ర ప్రభుత్వం కూటమిగా ఏర్పడిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తెలియచేయలేదు. దీన్ని ఈ యొక్క సమావేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఖచ్చితమైన నిర్ణయం చేస్తారని, విశాఖ ఉక్కు బ్యాటరీకి గనులు కేటాయిస్తారని డిమాండ్ చేస్తుంది. నేటి యువతలో స్ఫూర్తిని నింపేందుకు 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద ప్రసంగాలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహించడం శుభపరిణామమని రాజమండ్రి రామకృష్ణ మఠం స్వామి సేవానంద మహారాజ్ పేర్కొన్నారు. కాకినాడ శాంతినగర్లో గల రామకృష్ణ సేవా సమితి ఆడిటోరియంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు పిఎల్ గాంధీ అధ్యక్షత వహించగా స్వామి సేవానంద మహారాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామి వివేకానంద ప్రసంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మహాలక్ష్మి, స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ శర్మ, జాయింట్ సెక్రటరీ కె సతీష్, ఆదిత్య కాలేజ్, పిఆర్ కాలేజ్, ఏఎస్టీ కాలేజ్, రామకృష్ణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం పేర్కొన్నారు. కాకినాడ పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ లో గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యంకు వరద బాధితుల సహాయార్థం విరాళం అందించిన చెక్కును అందించారు. ప్రిన్సిపల్ తిరుపాణ్యం గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు పంపన సాయి, తలాటం హరీష్లు మాట్లాడుతూ తమ సభ్యులు అంతా ప్రభుత్వానికి అండగా సీఎం సహాయ నిధికి ₹1,116 అందించామన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ తిరుపాణ్యం మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధిలో దాతలు, గ్రౌండ్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులు అందిస్తున్న సేవలను అభినందించారు. అసోసియేషన్ సభ్యుడు ముప్పన పురుషోత్తం మాట్లాడుతూ కాలేజ్ అభివృద్ధిలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్ వర్మ, కోటేశ్వరరావు, పిడి వర్మ సభ్యులు పాల్గొన్నారు. సంతోషం. మా వర్కర్స్ అసోసియేషన్ పిఆర్ కాలేజీ గ్రౌండ్ వర్కర్స్ అసోసియేషన్ తరఫున చిన్న మొత్తం విజయవాడ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాకి పంపించాం. అది మన కలెక్టర్ గారి ద్వారా. ఇట్లా ఇది ఎందుకు చేస్తున్నామంటే మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకు తోచిన విధంగా అక్కడ ఎఫెక్టెడ్ ఏరియాకి విరాళాలు ఇస్తారని ఈ యొక్క కాన్ఫరెన్స్ చేయటం అయింది. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు తెలిసి ఇన్స్పైర్ అయ్యి దీన్ని ఇంకా చాలా నాళ్ళకి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మొత్తం ఆ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నీ పాడైపోయినాయి. దాని గురించి ఇంకా వాళ్ళకి మనం ఎంత అవకాశం ఉంటే అంతా చేసి వాళ్ళని ఆదుకోవాలని నా విజ్ఞప్తి. ఇద్దరు కలిపి అలాగే ఆలుమ్ని ముగ్గురు కలిపి ఒక టీం వర్క్గా చేసి కళాశాల అభివృద్ధికి అలాగే సమాజ అభివృద్ధికి దోహదం చేయాలనే ఉద్దేశంతో అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చాము. ఇది ఇంకా ముందుకు జరుగుతుంది. ఇంకా కళాశాల అభివృద్ధి చాలా చేయవలసింది. అందరూ కూడా తోడ్పాటిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖులు ఇక్కడ మనకి పురుషోత్తం గారు, అలాగే డాక్టర్ విష్ణుమూర్తి గారు, మన సురేష్ గారు, ముఖ్యంగా శ్రీరామ్ గారు, మన హరీష్ గారు, ఇంకా చాలా గారు, మన సుబ్బారావు గారు, స్వామి గారు, వీళ్ళంతా ఇంకా కళాశాలని ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఒక ప్లాన్, ఒక విజన్ వేసుకుని అందరూ సహకారంతో ఇంకా దీనికి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి, ముందుకు వెళ్తాము. దీనికి అందరూ చాలా తోడ్పడుతున్నారు. ఇంకా మన కాకినాడ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ సహకారంతో ఇంకా కళాశాలను నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇంకా బాగా తీర్చిదిద్దుతామని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తూ మన కాలేజీ ప్రతి ప్రోగ్రాంలోనూ కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఇలాంటి ప్రముఖులందరికీ, ఆలుమ్ని అసోసియేషన్, ముఖ్యంగా వాక్ అసోసియేషను,
వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. రిలీఫ్ ఫండ్కి ఇచ్చారండి. నిజంగా మా మిత్రులు, మా పెద్దవారందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇంత మంచి కార్యక్రమం చేశారంటే మా పేరుకల్లి ఎంత యూనిటీగా ఉంటారో, అందరూ అన్నదమ్ముల్లో ఉంటారు. వీళ్ళందరికీ ముఖ్యంగా విజయవాడ వరదగా చాలా విపరీతంగా నష్టపోయిందండి. సీఎం గారు చంద్రబాబు గారు నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్ అంటే కాదు, ఆయన మనసుతో చాలా కష్టపడి చేశారు. నిజం చెప్పాలి, 1 గంట రాత్రి ఆ టైంలో వరదలో కూడా మీరు ఆయన క్రెయిన్తో, జేసీబీతోని, మామూలు బోటుతోని, పడవతోని కూడా ఆయన బురదలో కూడా నడుచుకుంటూ వెళ్ళి చాలామందికి, మాలాంటి వాళ్ళందరికీ ఆయన ద్వారానే మేము చేసామంటే నిజంగా చెప్పాలంటే అలాంటి సీఎం ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆంధ్రాకి నిజంగా ఈ టైంలో ఆయన ఉన్నందుకు చాలా, ఎందుకంటే విజయవాడ మళ్ళీ పరిస్థితి మళ్ళీ లాస్ట్ మళ్ళీ ఎలా ఉందో అలా టైంకి వచ్చేస్తుందండి. ఒక 10 days అయితే మొత్తం రికవర్ అయిపోయింది. యాక్చువల్గా అయితేనండి మన ఇక్కడ కాకినాడ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ కూడా విజయవాడలోనే సర్వీస్ చేసి మొత్తం అంతా మామూలు బురదగా ఉన్నదాన్ని కూడా క్లియర్ చేశారండి. నిజంగా ఇంత మంచి పని చంద్రబాబు గారు నిత్యం ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని నివారించడానికి గాను వస్త్ర సంచులను పంపిణీ చేస్తున్న అడబాల ట్రస్ట్ సేవలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గుడారిగుంటలో ఎమ్మెల్యే కార్యాలయంలో వస్త్ర సంచుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ సంచుల వినియోగం సమాజంలో అంతర్భాగమైందన్నారు. దీనివలన ఆరోగ్యానికి చేటుగా మారిందని అన్నారు. ఈ నెల 2న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అడుగు వేద్దామని ఇచ్చిన పిలుపు మేరకు అడబాల ట్రస్ట్ వస్త్ర సంచులను ఆయన చిత్రంతో తయారు చేయించి పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ట్రస్ట్ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి అనేది స్థానిక ఎమ్మెల్యేపై కూడా అధికంగా ఆధారపడి ఉంటుందన్నారు. ఆ దిశగా పంతం నానాజీ నియోజకవర్గ ప్రజలతో మమేకమై పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, రాజా, అడబాల సత్యనారాయణ, మాషవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా ఈవేళ అడబాల ట్రస్ట్ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటో వేసి లెస్ ప్లాస్టిక్ మోర్ లైఫ్ అనేటటువంటి నినాదంతో ఆయన జనంలోకి వెళ్తూ ఉన్నారు. సుమారు 1000 సంచులు ఆయన కుట్టించి అలా చిన్న షాపులు, పెద్ద షాపులు వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయవలసిన అవసరం కూడా ఉంటారు. చిన్న షాపుల వాళ్ళు చేయలేరు. ఇది పేపర్ది లేకపోతే ప్లాస్టిక్ది తప్ప ఖరీదు వెచ్చిచ్చి చేయలేరు. కాబట్టి ఎవరికాళ్ళు ఒక భూమిని రక్షించుకుందాం అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటకి గౌరవిద్దాం అనుకున్నా, ఏ రకంగానన్నా సరే ఎవరికి తోచినట్టుగా 100 అయితే 100, 200 అయితే 200 మీ వీధుల్లో, మీ దిల్లులో, దగ్గరలో ఉన్న చిన్న కిరాణా కొట్టుల్లోని, చిన్న షాపుల్లోని ఇటువంటి సంచులు కట్టించి చేస్తే అడబాల ఫౌండేషన్ చేపట్టే కార్యక్రమానికి ఇది వస్తుంది, ఒక కార్యాచరణ కదిలిన రూపంలో ముందుకెళ్తుంది. కాబట్టి ఇది మన మంచి ప్రభుత్వం అనేసి చంద్రబాబు నాయుడు గారు చక్కటి కార్యక్రమం చేపట్టారు. ఏదైనా మంచి ప్రభుత్వాన్ని ప్రజల యొక్క గుర్తింపు లభించాలంటే అది స్థానిక ఎమ్మెల్యే మీద ఆధారపడి ఉంటుంది. అలా మన నానాజీ గారు ప్రజలందరితో మమేకమై అనేక నిత్యం ఎవరు అంటే పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే, వ్యక్తిగత విషయాలను సరే ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉంటే కనుక ఆయన వెంటనే స్పందించి ఆ యొక్క పనులు చేసి పెడుతున్నారు. మరి చక్కటి ఎమ్మెల్యే మనకు లభించినందుకు మనందరికీ గర్వకారణంగా భావిస్తాం. ముఖ్యంగా మరి ప్రభుత్వం తరఫున చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా సరే వారి యొక్క మన రూరల్ మండలంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. మరి త్వరలోనే ఆ యొక్క నిధులు వచ్చి మనందరూ కూడా మంచి జరుగుతుందని ఆశిద్దాం. మరి ముఖ్యంగా వారు సొంత నిధులు వెచ్చించి మన రూరల్ మండలంలో మరి కరపమండలం కానీ కాకినాడ రోడ్లో కూడా కాలువలు తవ్వించి గుర్రపడెక్క కూడా తీయడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నానాజీ గారు ప్రత్యేక అభినందన తెలియపరుస్తూ మరి సుదీర్ఘకాలం మనకి ఎమ్మెల్యేగా సేవలు అందించాల్సి కోరుతున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల ప్రాంగణంలో గల శ్రీప్రకాష్ టేబుల్ టెన్నిస్ అకాడమీలో టేబుల్ టెన్నిస్ పోటీలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన టేబుల్ టెన్నిస్ ఆటల పోటీలు చివరి రోజు ఆదివారం సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ మరియు సెమీఫైనల్ పోటీలు అత్యంత హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీలో అండర్ 19,
అండర్ 17, అండర్ 15, అండర్ 13, అండర్ 11 విభాగాలలో బాలురు బాలికల విభాగంలోనూ మరియు డబుల్ మిక్స్ డబుల్ పోటీలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ యొక్క పోటీలకు ముఖ్య అతిథులుగా కాకినాడ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ సెక్రటరీ మోహన్ బాబు, ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల డైరెక్టర్ సిహెచ్ విజయప్రకాష్, హైదరాబాద్ కు చెందిన ఇంటర్నేషనల్ కోచ్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఈ పోటీల్లో ఆద్యంతం శ్రమ పడవలసి ఉంటుందని, నెగ్గినా నెగ్గకపోయినా పోటీలలో ప్రాక్టీస్ అనేది తప్పనిసరని, ప్రయత్నం చేస్తూ ఉంటే విజయం తప్పక వస్తుందని అన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు మెడల్స్, కప్పులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, టేబుల్ టెన్నిస్ కోచ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, మా టేబుల్ టెన్నిస్ పెట్టిన అందరికీ తెలుసు. అలాగే ఇది కూడా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను ఎవరో రావడం జరిగింది, అంత బాగా ఉంది. కానీ ప్లేయర్స్ ఆడేటప్పుడు ప్రతి బాల్కి కోచ్ అని చూసి అది చేయడం చాలా తప్పండి. మీ కోచెస్ కూడా అది చెప్పాలి. ఒక గేమ్ అయిపోయిన తర్వాత అప్పుడు కోచ్ ఇస్తే అది పద్ధతిగా ఉంటుంది. అంతే తప్ప ప్రతి బాల్కి కోచ్ అని చూడటం, కోచ్ అని చూసి ప్రతి బాల్కి అది అసలు ప్లేయర్ పెర్ఫార్మెన్స్ కూడా దెబ్బతింటే దానివల్ల. ఈ విషయంలో కోచ్లందరూ చూసుకుని జాగ్రత్తగా ఇది చేస్తారని కోరుకుంటూ. అండ్ సెకండ్లీ I congratulate Sri Vijay Prakash Garu for regularly conducting this event and being getting honor to our district, and it has been continuous effort from him. We should once again thank you, sir, for conducting this tournament. And for all the players, I just want to give you one small suggestion which I regularly do for every speech, that this table tennis will increase the IQ of the players and it will help your academics. This is what I definitely want you to note. It was a great event. Fought by every point, everything. And one of the greatest things what I want to appreciate is the academy. The credit goes to Mr. Prakash Garu to have wonderfully built up this kind of academy. And one wonderful thing I am seeing is right from under 11, under 10, up to under 19, there are competitive players from your academy. So this can be maintained, and also from Yelur and other places I have not gone, but there are a lot of very good players who are coming up who can fight to their extent to go into the nationals. Okay. Then second thing, and one point I want to share. I was the chief coach in Bangkok National Academy for about 7 years. But that infrastructure, almost it was getting reflected here. And I immediately came and shared with Prakash sir. కాకినాడ జిల్లాలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శృంగార వల్లభస్వామి దేవస్థానంకు శనివారం నాడు 9,000 మంది భక్తులు విచ్చేశారు. శ్రీ స్వామివారిని పుష్పాలతో అలంకరణ వైభవంగా చేశారు. దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదం ఉచితంగా పంపిణీ చేశారు. సుమారు 4,500 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, పెద్దింటి నారాయణాచార్యులు, గ్రామస్తుల సహకారంతో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమ ఆధ్వర్యంలో రాక్ సిరామిక్స్ ఎంప్లాయీస్ ద్వారా కాకినాడ బీచ్ లో ఉండే వ్యర్థాలను తొలగించి బీచ్ ను శుభ్రం చేయడం జరిగింది. పర్యావరణ హితం కోరి కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇచ్చిన స్వచ్ఛతా హీ సేవ 2024 మన మానవ మనుగడకు ఎంతో ఉపయుక్తమైనదని వక్తలు పేర్కొన్నారు. పర్యావరణం బాగుంటేనే పౌరుల యొక్క స్థితిగతులు బాగుపడతాయన్నది ఆర్యోక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ హెడ్ టి నీరజ్ కుమార్, టైల్స్ ప్లాంట్ హెడ్ వినోద్ వాసుదేవ, శానిటరీ వేర్ హెడ్ చెల్లాదురై, జనరల్ మేనేజర్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రాజేందర్ సింగ్మాన్, చీఫ్ కౌన్సిల్ ఐఆర్ అండ్ పిఆర్ డాక్టర్ శేషగిరిరావు, అకౌంట్స్ హెడ్ నటరాజ్, పర్చేస్ హెడ్ వెంకటేశ్వరరావు, సేఫ్టీ మేనేజర్ బాలాజీ, పిఆర్ఓ విజిఎస్ కుమార్, ఇతర కంపెనీల అధికారులు పాల్గొని బీచ్ ను పరిశుభ్రం చేశారు. తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ లో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణకు ఉత్సవ కమిటీ ఘన స్వాగతం పలికారు. అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ భోజనం వడ్డించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ 2003లో ఎలుగంటి శ్రీను యూనియన్ స్థాపించి అప్పటి నుండి ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించి 10,000 మందికి అన్నప్రసాదం వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. శ్రీను లేనప్పటికీ వారి బృందం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ అధ్యక్షులు నాగరాజు, శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యవర్గం సభ్యులు, స్థానిక ప్రజలు, మహిళలు, బాటసార్లు పాల్గొన్నారు. సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇక్కడ ఆటో యూనియన్ సోదరులందరూ కూడా మంచి ప్రోత్సాహాన్ని, అదేవిధంగా ఆ సిద్ధి వినాయకుడు వీళ్ళందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆటో సోదరులందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అజ్జంపేట జంక్షన్ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు, భక్తులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ సిద్ధి వినాయకుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆటో యూనియన్ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరం కూడా ఎంతో దిగ్విజయంగా కార్యక్రమాన్ని చేస్తున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా మా నగర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ 10,000 మంది పైగా భక్తులు ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది ఎలిగింటి సోదరుల పేరును జరిపిస్తున్న కార్యక్రమం ఎంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎంతో దిగ్విజయంగా జరిపిస్తున్నారు. కాకినాడలో ఉన్న 50 సంఘాలు కూడా స్ఫూర్తిగా తీసుకుని మేము ఈ ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ సిద్ధి వినాయకుని ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారందరూ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నగర కమిటీ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో మన్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం దేవీపట్నం మండలం రావిలంక గ్రామంలో జరిగింది. ఈ వైద్య శిబిరంలో కాకినాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజన ప్రజలకు ఆరోగ్య సూత్రాలను వివరించి వారికి వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అలాగే మన్యంలో గిరిజనులకు బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, జన సంస్కృతి మండలి జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు శామ్యూల్, రాజు, సింహాచలం, విలియం, షేక్స్పియర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ వరదలతో ప్రజలు పడరాని కష్టాలు పడుతుంటే వరదలలో పాలకులు బురద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ చోద్యం చూస్తూ ఉన్నది. కేంద్రంలోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వంలోనూ గతంలోనూ నేడు భాగస్వామ్యంగా ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలలో రాష్ట్రాలను ఆదుకొని సహాయం చేయవలసిన బాధ్యత కేంద్రానికి అన్న ఇంగిత జ్ఞానం కూడా కనబడట్లేదు. ప్రజలందరూ ఏకమై తక్షణ సహాయం, దీర్ఘకాలిక పరిష్కారాలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తెద్దాం, ప్రభుత్వాలపై పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ బీచ్ ఫ్రంట్ పార్క్ ను అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు సంసిద్ధం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం. ఆర్యవయసుల సంక్షేమానికి కృషి చేస్తా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హామీ.
రెడ్ కాన్వెంట్ స్టూడెంట్స్ 1978 చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రశంస. పెద్దాపురం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీహరిరాజు అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు మళ్ళీ కేసీసీ వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.